హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మళ్ళీ బ్లాక్ క్లోవర్ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సారీ గైస్, మనం ప్రజెంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నది 4th ఆర్క్, 3rd ఆర్క్ కాదు. లాస్ట్ బ్లాక్ క్లోవర్ వీడియోలో చూసుకోకుండా 3rd ఆర్క్ అన్న. ఈ ఆర్క్ నేమ్ ఐ ఆఫ్ ది మిడ్ నైట్ సన్, రాయల్ క్యాపిటల్ సార్టీ ఆర్క్. తెలుగు మీనింగ్ అర్ధరాత్రి సూర్యుని కన్ను, రాజరాజధాని దండయాత్ర. లాస్ట్ వీడియోలో క్యాపిటల్ మీద ఎవరు అటాక్ చేస్తే అది తెలిసి మనం మ్యాజిక్ నైట్స్ గ్రూపులుగా డివైడ్ అయ్యి క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వెళ్తారు. వాళ్ళతో పాటు ఆస్థా కూడా యాక్షన్లోకి దిగుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మంటల్లో కాలిపోతున్న కింగ్డమ్ని చూస్తాం. అక్కడే నార్త్ డిస్ట్రిక్ట్ సైడ్ ఆస్థా ఉంటాడు. తన ముందే క్యాపిటల్ డిస్ట్రక్షన్ కి కారణమైన ఎనిమి కూడా ఉంటాడు. వాడు ఆస్థాని చూసి తక్కువ చేసి మాట్లాడుతూ, చివరిగా ఒక మ్యాజిక్ నైట్ మెంబర్ ఇక్కడికి వచ్చాడు, కానీ వీడు చీప్ బ్లాక్ బుల్స్ స్క్వాడ్ నుంచి వచ్చిన ఒక పనికిరాని కుర్రోడు. ఆస్థా, మర్యాదగా పాప నుంచి దూరంగా వెళ్ళు. ఆ ఎనిమి ఆస్థా స్క్వాడ్ని చూసి, నువ్వేంటే ఆ తుప్పు పడిన స్క్వాడ్తో ఇక్కడికి వచ్చావు? నువ్వు ఆ స్క్వాడ్తో నా ఆర్మీని ఆపగలని అనుకుంటున్నావా? వీడు వాడి ఆర్మీ ఉన్న పరిస్థితి చూడకుండా ఇంకా ఆపగలవా అని మాట్లాడుతున్నాడు. కానీ ఆస్థా యాంటీ మ్యాజిక్ని యూజ్ చేసి వాడి ఆర్మీని ఆల్రెడీ పడుకోబెట్టుంటాడు. అప్పుడే ఆ ఎనిమి వాడి ఆర్మీ ఉన్న పరిస్థితి చూసి షాక్లో ఉంటే వాడి వెనకున్న పాప ఇదే సరైన టైం అని ఆస్థా దగ్గరికి పారిపోతుంది. ఆ ఎనిమి, నువ్వేనమాట ఆ యాంటీ మ్యాజిక్ యూజర్వి. ఆస్థా, నేనెవరో నీకు తెలుసా? చూస్తుంటే మనోడు అప్పుడే బాగా పాపులర్ అయినట్లున్నాడు. ఆస్థా మాటలు విని ఆ ఎనిమి, నాకు నీ గురించి పెద్దగా ఏం తెలియదు, అయినా లాస్ట్ ప్లేస్లో ఉన్న బ్లాక్ బుల్స్ గురించి కానీ ఏ దానికి పనికిరా నీ గురించి ఎవరు పట్టించుకుంటారు అని ఆస్థా మీదకి ఇంకా కొన్ని జాంబీస్ ని సమ్మన్ చేసి పంపిస్తాడు. ఇలా ఇక్కడ ఆస్థా మెయిన్ ఎనిమిని డీల్ చేస్తుంటాడు. ఇక మిగతా మ్యాజిక్ నైట్స్ విషయానికి వస్తే సెంట్రల్ డిస్ట్రిక్ట్ దగ్గర సిల్వర్ ఈగల్ స్క్వాడ్, వెస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర గోల్డెన్ డాన్స్ నుంచి 4A స్క్వాడ్ ఉంటుంది. ఈస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర బ్లూ రోజ్ స్క్వాడ్ కెప్టెన్, సోల్ ఇద్దరు ఉంటారు. నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర గోల్డెన్ డాన్స్ నుంచి యూనో, మిమోసా, షాండర్ ఉంటారు. నార్త్ డిస్ట్రిక్ట్ దగ్గర ఆస్థా ఉన్న పక్క సందులో బ్లాక్ బుల్స్ నుంచి నోవెల్, క్రిమ్జన్ లైన్ స్క్వాడ్ నుంచి లియో వాళ్ళ అన్న ఉంటారు. అలా గ్రూపులుగా డివైడ్ అయ్యి క్యాపిటల్ మీద అటాక్ చేసిన జాంబీస్ మీద అటాక్ చేస్తుంటారు. వాళ్ళు అలా ఎన్నిసార్లు అటాక్ చేసినా జాంబీల కౌంట్ మాత్రం తగ్గదు. దాంతో ఆ జాంబీస్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలని డిసైడ్ అయ్యి వాళ్ళ మ్యాజిక్ తో వాటిని వైపౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లియో వాళ్ళన్న వాళ్ళ ఫైర్ మ్యాజిక్ ని యూజ్ చేసి అక్కడ ఉన్న జాంబీస్ లలో సగానికి సగం జాంబీస్ ని బూడిద చేసేస్తారు. 4A గ్రూప్ లో సీరెన్ టీఎం తన స్టోన్ మ్యాజిక్ ని యూజ్ చేసి అక్కడ ఉన్న జాంబీస్ ని వైపౌట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. 4A తన స్టీల్ మ్యాజిక్ తో అక్కడ ఉన్న జాంబీస్ మీద అటాక్ చేస్తుంటాడు. ఇక ఆ దుబ్బోడు వాడి గ్లాస్ మ్యాజిక్ తో జాంబీస్ మీద అటాక్ చేసి వాటిని కదలకుండా సీల్ చేస్తుంటాడు. ఇక యూనో వాళ్ళ దగ్గర శాండ్లర్ వాడి శాండ్ గోళంతో, యూనో వాడి విండ్ మ్యాజిక్ తో అక్కడ ఉన్న జాంబీస్ మీద అటాక్ చేస్తుంటారు. పక్కన మిమోసా తన మ్యాజిక్ తో ఇంజ్యూర్ అయిన సిటిజన్స్ ని హీల్ చేస్తుంటుంది. ఇక బ్లూ రోజ్ స్క్వాడ్ దగ్గర సోల్ తన స్టోన్ గోళంతో, బ్లూ రోజ్ స్క్వాడ్ కెప్టెన్ గులాబీ పూల ముళ్ళ కొమ్మలతో అక్కడ ఉన్న జాంబీస్ మీద అటాక్ చేస్తుంటారు. ఇక్కడ బ్లూ రోజ్ స్క్వాడ్ కెప్టెన్ మ్యాజిక్ గులాబీ కొమ్మలు, కాస్త వేడిగా ఉండొచ్చు కానీ తన మ్యాజిక్ అదే. ఇక సిల్వర్ ఈగల్ స్క్వాడ్ దగ్గరకు వస్తే సాలిడ్ నోవెల్లా వాటర్ మ్యాజిక్ ని యూజ్ చేస్తుంటాడు. ఇక నోవెల్లా అక్క మిస్ట్ మ్యాజిక్ తో క్లోన్స్ ని క్రియేట్ చేసి ఆ జాంబీస్ మీద అటాక్ చేస్తుంటుంది. ఇక వాళ్ళ కెప్టెన్ నోజెల్ మెర్క్యూరీ మ్యాజిక్ తో అక్కడ ఉన్న జాంబీస్ మీద అటాక్ చేస్తుంటాడు. తిరిగి లియో వాళ్ళ దగ్గరకు వస్తే లియో వాళ్ళ పెద్దన్న ఇద్దరు కలిసి అక్కడ ఉండే జాంబీస్ లలో సగానికి సగం జాంబీస్ ని లేపేస్తుంటారు. నోవెల్ పెద్దగా మ్యాజిక్ ని కంట్రోల్ చేయలేదు గనక ఏం చేస్తుండదు. అప్పుడే లియోకి ఆస్థా వాయిస్ వినపడి అక్కడికి వెళ్ళి చూస్తే ఆస్థా తనకి మ్యాజిక్ లేకపోయినా ఓన్లీ తన స్ట్రెంత్ ని ఉపయోగించి అక్కడ ఉన్న సగానికి సగం జాంబీస్ ని వైపౌట్ చేస్తుంటాడు. అది చూసి లియో ఇంప్రెస్ అవుతాడు. ఇక్కడ ఆస్థాకి యాంటీ మ్యాజిక్ ఉంది, అందుకే ఆ జాంబీస్ ని ఈజీగా వైపౌట్ చేస్తుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఎనిమి ఆస్థాని చూసి, నేను నా మ్యాజిక్ ని ఆ డెడ్ బాడీస్ లోకి పంపి ఆ డెడ్ బాడీస్ ని నాకు నచ్చినట్లుగా కంట్రోల్ చేయగలను, కానీ ఈ కుర్ర కుంక వాడి యాంటీ మ్యాజిక్ ని యూజ్ చేసి చాలా ఈజీగా నా మ్యాజిక్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు అని ఆస్థాని చూస్తుంటే ఆస్థా తన మీదకి వచ్చిన అన్ని జాంబీస్ ని వైపౌట్ చేసి ఎనిమితో, ఎంత ధైర్యం ఉంటే ఇన్నోసెంట్ పీపుల్స్ మీద అటాక్ చేస్తావు అని ఎనిమి మీదకి అటాక్ చేయడానికి వెళ్తే ఏదో పర్పుల్ కలర్ లో ఫాస్ట్ గా వచ్చి ఆస్థా బుగ్గకు తగులుతుంది. ఆ అటాక్ తగిలిన చోట గాయమయ్యి రక్తం వస్తుంటుంది. ఇక్కడ ఎనిమి ఒక మమ్మీని సమన్ చేస్తుంటాడు. దాని నేమ్ జిమ్మీ. దాని చుట్టూ ఏవో సన్ షేప్ లో పర్పుల్ కలర్ బాల్స్ ఉంటాయి. ఆ పర్పుల్ కలర్ బాల్స్ తో అటాక్ చేస్తుంటే యాసిడ్ లా కాలుతుంటుంది. అప్పుడే ఆ జిమ్మీ దాని చుట్టూ ఉన్న పర్పుల్ కలర్ బాల్స్ తో ఆస్థా మీద అటాక్ చేస్తే ఆస్థా తన ఫస్ట్ యాంటీ స్క్వాడ్ ని ఫాస్ట్ గా మూవ్ చేయలేక సెకండ్ యాంటీ స్క్వాడ్ ని బయటికి తీసి జిమ్మీ అటాక్స్ ని డిఫెండ్ చేస్తాడు. అది చూసి ఆ ఎనిమి ఆస్థా వెనుకున్న పాప మీద అటాక్ చేయమని ఆ జిమ్మీకి ఆర్డర్స్ ఇస్తాడు. దాంతో జిమ్మీ పాప మీదకి కంటిన్యూస్ గా అటాక్ చేస్తుంది.
పాపని ప్రొటెక్ట్ చేస్తున్న ఆస్థా జిమ్మీ అటాక్స్ తగిలి ఇంజూర్ అవుతాడు. అది చూసి ఆ ఎనిమి నవ్వుతూ, చూశావా, ఈ వీక్గా ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తే నీ ప్రాణాలే పోతాయి. వీళ్ళు ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడు పోతారో వీళ్ళకే తెలీదు. అలాంటి వాళ్ళ కోసం నీ ప్రాణాలని త్యాగం చేయాల్సిన అవసరం ఏముంది? అది విన్నా ఆస్థా, నువ్వు అసలేం మాట్లాడుతున్నారా? ఒక చిన్న పిల్లను ప్రొటెక్ట్ చేయడానికి రీజన్ ఎందుకు అని జిమ్మీ చేస్తున్న అటాక్స్ని డిఫెండ్ చేస్తుంటాడు. అప్పుడే అక్కడికి నోవెల్ వచ్చి ఆస్థాని చూసి మనోడికి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. కానీ అప్పుడే తనకి తన బ్రదర్స్ అండ్ సిస్టర్, నువ్వు ఏదానికి పనికిరావు, నువ్వు కనీసం నీ మ్యాజిక్ని కూడా కంట్రోల్ చేయలేవు అని చెప్పింది గుర్తొచ్చి, నేను వాళ్ళు చెప్పినట్లుగానే ఏదానికి పనికిరాను, నేను ఇంకా అక్కడికి వెళ్తే ఆస్థాకి అడ్డం వస్తా, ఎవరైనా రండి, ఆస్థా ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు అని వైఫ్ హస్బెండ్ గురించి వరి అయినట్లు వరి అవుతూ తన ముందున్న జాంబీస్ గురించి మర్చిపోతుంది. దాంతో తన ముందున్న జాంబీస్ నోవెల్ మీద అటాక్ చేయడానికి క్లోజ్గా వస్తాయి. అప్పుడే లియో బ్రదర్ అక్కడికి వచ్చి నోవెల్ని సేవ్ చేసి స్ట్రైట్గా నోవెల్ దగ్గరికి వచ్చి తల మీద ముటక్కాయ ఇచ్చి, నువ్వు డిస్ట్రాక్ట్ కాకుండా ఎక్కడున్న ఎనిమీస్ మీద ఫోకస్ పెట్టు, నువ్వు ఇప్పుడు నీ సిబ్లింగ్స్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆగిపోయావు కదా అని కోపంగా, బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ని తగ్గించే వాటి గురించి ఆలోచించడం మానే, నువ్వు ఇక్కడ ఒక్క స్టెప్ తప్పు వేసినా నీ కారణంగా ఒకరి ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. నువ్వు ఇక్కడ ఒక మ్యాజిక్ నైట్ బీమ్ వల్ల నిలబడి ఉన్నావు. నువ్వు నిజంగా నీకు ఇష్టం ఉండే మ్యాజిక్ నైట్లో జాయిన్ అయ్యి ఉంటే నిన్ను నువ్వు స్ట్రాంగ్గా మార్చుకోవడానికి ట్రై చేయి. నువ్వు వీక్ అయినంత మాత్రాన సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు వీక్ అని తెలిసి కూడా స్ట్రాంగ్గా కావడం కోసం ప్రయత్నించకుండా ఉన్నావు చూడు, అందుకోసం సిగ్గుపడు. అది విన్న నోవెల్ రియలైజ్ అయ్యి, ఆస్థా కూడా నాలాగే వీక్, కానీ తను గివప్ ఇవ్వకుండా స్ట్రాంగ్గా మారడం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు అని అనుకొని ఆస్థాని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్ట్రాంగ్గా మారాలని అనుకుంటుంది. ఇక మనం ఆస్థా దగ్గర చూస్తే ఆస్థా కంటిన్యూస్గా జిమ్మీ అటాక్స్ని డిఫెండ్ చేయడం వల్ల బాగా అలసిపోయి ఉంటాడు. దాంతో ఒక్క సెకండ్ తన కళ్ళని అలా పక్కకి తిప్పుకోగానే జిమ్మీ చేసిన అటాక్స్ ఆస్థాని దాటుకొని పాప మీదికి వెళ్తాయి. ఆస్థా బాగా అలసిపోవడం వల్ల ఆ అటాక్కి ఫాస్ట్గా రియాక్ట్ కాలేకపోతాడు. ఇక ఆ జిమ్మీ చేసిన అటాక్ పాపకి తగిలింది అనగా అప్పుడే ఆ పాపని ప్రొటెక్ట్ చేస్తూ వాటర్ బ్యారియర్ ఆ పాప చుట్టూ క్రియేట్ అవుతుంది. అవును, దీన్ని క్రియేట్ చేసింది ఎవరో కాదు, నోవెల్ ఆస్థాతో, ఓ 5 నిమిషాలు నీ దగ్గర లేకపోయేసరికి మళ్ళీ ప్రమాదాలు ఎదుర్కొన్నావా, కనీసం నీకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పు. దాంతో ఆస్థా థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడే ఎనిమి నోవెల్ అక్కడికి రావడంతో ఇంకా కొన్ని జాంబీస్ని సమన్ చేస్తాడు. ఆస్థా వాటిని చూసి ఫైట్కి రెడీ అయితే అప్పుడే ఫైర్ మ్యాజిక్తో ఆస్థా చుట్టూ ఉన్న జాంబీస్ని వైపౌట్ చేస్తూ లియో అక్కడికి వస్తాడు. ఇప్పుడు ఇక ఆస్థా ఏ దాని గురించి వరీ కాకుండా ఆ ఎనిమి మీదే ఫోకస్ పెట్టి ఫైట్ చేయొచ్చు. ఇక్కడ ఆస్థా ఒక వియర్డ్ మూవ్ని యూజ్ చేస్తాడు. బొంగరంలా గిరగిర తిరుగుతూ స్ట్రైట్గా జిమ్మీ మీద అటాక్ చేసి జిమ్మీని ఒక్క సెకండ్లో డిఫీట్ చేస్తాడు. ఆ అటాక్ ఎటికి జిమ్మీ నేల మీద పడిపోతే అది చూసి ఎనిమి, అలాంటి వింత అటాక్స్కి జిమ్మీ అంత ఈజీగా డౌన్ అవుతాడని అనుకుంటున్నావా అని జిమ్మీని లేవమని మొత్తుకుంటుంటే ఆస్థా, నీ పప్పెట్స్ పని అయిపోయింది, ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే అని అంటే అది విని ఆ ఎనిమి, నన్ను నువ్వు అంత తక్కువ అంచనా వేస్తున్నావా అని ఆల్ఫ్రెడ్ అన్న నేమ్ ఉన్న ఇంకో మమ్మీని సమన్ చేస్తాడు. ఈ ఆల్ఫ్రెడ్ వచ్చి రాగానే ఆస్థా మీద స్ట్రాంగ్ లైట్నింగ్ అటాక్ని చేస్తుంది. కట్ చేస్తే సెంటర్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న జాంబీస్తో ఫైట్ చేస్తున్న సిల్వర్ ఈగల్ స్క్వాడ్ని చూస్తాం. వాళ్ళు ఆ జాంబీస్ని చంపుతున్న కొద్దీ ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. అది చూసి నోజెల్, ఈ మాన్స్టర్స్ చాలా వీక్గా ఉన్నాయి కానీ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి, అసలు వీటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ టార్గెట్ ఏంటి అని స్లోగా క్యాపిటల్ వైపు తిరిగి, ఇలా టార్గెట్ ఏమన్నా కింగా అని అనుకుంటాడు. కట్ చేస్తే క్యాపిటల్ లోపల 2 అమ్మాయిల మధ్యలో కూర్చొని ఫుడ్ని తింటున్న కింగ్ని చూస్తాం. వీడిని కింగ్ అనడమే కానీ కూర్చొని తినడానికి తప్పితే ఏదానికి పనికిరాడు. ఈ కింగ్ నేమ్ అగస్టస్ కీరా, వీడు 13వ కింగ్. ఈ కింగ్ తన ముందున్న మార్సుతో, అసలు విజడ్ కింగ్ ఇలాంటి కఠిన సమయంలో నా పక్కన ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు, అసలు క్యాపిటల్ మీద అటాక్ జరిగిందన్న విషయం తెలియగానే విజడ్ కింగ్ ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేయాలి, ఈ కింగ్డమ్లోనే పవర్ఫుల్ మేజ్ అయిన విజడ్ కింగ్ నా గురించి మర్చిపోయాడా అని అంటాడు. అసలు వీడిని కింగ్ చేసింది ఎవరు? కింగ్ అంటే తన కింగ్డంలోని ప్రజలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కింగ్ మాటలు విని మార్స్, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు విజడ్ కింగ్ సైడ్ ఉండే మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాం. అది విని కింగ్, ఆ జూలియస్ పేరు ప్రతిష్టలు నాకు ఈక్వల్, అంత మాత్రాన తనకి నచ్చినట్లు చేయగలని అనుకుంటున్నాడా? కొన్నిసార్లు ఈ కింగ్డమ్ని నేను పాలిస్తున్నానా ఆ జూలియస్ పాలిస్తున్నాడా అన్న డౌట్ వస్తుంటుంది నాకు. ఎంతైనా ఈ కింగ్డమ్ని పాలించేది నేను మాత్రమే అని అంటాడు. కట్ చేస్తే క్యాపిటల్ టౌన్ కీకాని చూస్తాం. ఈ టౌన్ నేమ్ కీకా. అక్కడే ఒక బిల్డింగ్లో షాక్ అయ్యి దాక్కుని చూస్తున్న చార్మిని చూస్తాం. బయట అంతా గందరగోళంగా ఉంటే చార్మి ముందున్న చెఫ్ అదేమి పట్టించుకోకుండా ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంటాడు. అది చూసి అక్కడ ఉన్న మిగతా వంటోళ్ళు, చెఫ్ మీరేం చేస్తున్నారు, క్యాపిటల్ మీద ఎవరు అటాక్ చేశారంట, మనం త్వరగా సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి అని అంటే అది విని ఆ వంట మాస్టర్, నువ్వు అసలేం మాట్లాడుతున్నావు, వంట చేసేటోడు ఎప్పటికీ తను ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోకూడదు, పరిస్థితి ఏదైనా సరే నేను నా బెస్ట్ వంటకాన్ని
వండుకొని నా కస్టమర్స్కి అందిస్తా. ఒక వంట మాస్టర్ మైండ్ సెట్ ఇలానే ఉండాలి అని అంటాడు. అది విన్న మరో చెఫ్ ఆ డెడికేటెడ్ వంట మాస్టర్ చెప్పింది విని, కానీ మీరు వండింది తినడానికి ఇక్కడ ఏం మ్యాజిక్ నేను మిమ్మల్ని లేడు, మీరు చెప్పినా వినకుండా వండితే మీరే కూర్చొని తినాల్సి ఉంటుంది చెప్తాను అని మాట్లాడుతుంటే చార్మి జొల్లు కార్చుకుంటూ అక్కడికి వచ్చి ఆ ఫుడ్ని కుక్ చేసి తనకిమ్మంటుంది. ఆ వంట మాస్టర్ చార్మి మ్యాజిక్ నైట్ రూబ్ని చూసి చార్మి డెకరేషన్ సెరమనీకి వచ్చిన స్ట్రాంగ్ మెంబర్స్లో ఒకటేమోనని అనుకొని చార్మితో నీ ఆకలిని తీరుస్తా కాసేపు ఆగు అని మిగతా చెఫ్స్ చెబుతున్నా వినకుండా ఫుడ్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. చార్మినేమో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫుడ్ని తిననట్లు ఎగ్జైట్మెంట్తో ఎగురుతుంటుంది. కట్ చేస్తే నార్త్ డిస్టిక్ దగ్గరికి వస్తాం. కాళ్ళు లేని ఆ మమ్మీ చేసిన లైటింగ్ అటాక్ తీసుకున్న ఆస్థా బాగా ఇంజూర్ అయి ఉంటాడు. అయినా సరే ఆగకుండా ఆ మాస్టర్ మీద అటాక్ చేస్తాడు. ఆ మమ్మీ గాల్లో ఎగురుతూ ఆస్థా అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటుంటుంది. ఆస్థా ఆ ఎనిమిని డీల్ చేస్తుంటే ఆ పాప నోవెల్ సాయంతో అక్కడి నుంచి సేఫ్గా వెళ్ళిపోతుంది. నోవెల్ ఆ మమ్మీని డిఫీట్ చేయడానికి ఆస్థా పడుతున్న తిప్పల్ని చూసి మేము డంజన్లో ఉన్నప్పుడు ఆస్థా స్క్వాడ్ నా మ్యాజిక్ని అబ్జర్వ్ చేసుకుంది, దాంతో ఆస్థా ఆ మేజర్ని ఈజీగా డిఫీట్ చేయగలిగాడు. నేను డంజన్లో లాగా ఇప్పుడు ఆస్థాకి హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా ఆస్థా ఆ మాస్టర్ని ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు అని ఆలోచిస్తుంటే లియో నోవెల్తో పాటు ఆస్థాకి హెల్ప్ చేయడం కోసం అక్కడికి వస్తాడు. అప్పుడే ఆ ఎనిమి లియోని నోవెల్ని ఆస్థాకి హెల్ప్ చేయకుండా ఆపడం కోసం వాళ్ళ ముందుకి ఒక మాస్టర్ని సమన్ చేస్తాడు. ఆ మాస్టర్ ఏదో జెల్లీ లాంటి దాన్ని కంట్రోల్ చేస్తుంటుంది. నోవెల్ తన ముందున్న మాస్టర్ గురించి పట్టించుకోకుండా ఆస్థా గురించి వరి అవుతుంటుంది. అప్పుడే ఆ మాస్టర్ నోవెల్ లియో వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళిద్దరూ ఆ అటాక్ని ఈజీగా తప్పించుకుంటారు. పక్కన ఆ ఎనిమి ఆ మమ్మీతో ఆస్థా మీద అటాక్ చేయిస్తూ, ఏ కుర్ర కుంక, నువ్వు ఇందాకేమన్నావు, నన్ను నీతో ఫైట్ చేయమన్నావు కదా, కానీ నాకు నీతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, నేను నా పప్పెట్స్ని కంట్రోల్ చేస్తూ షోని ఎంజాయ్ చేస్తా, అసలు నేను నీలా స్ట్రెంత్ని ఉపయోగించాల్సిన అవసరమే లేదు, నేను నా బ్రెయిన్ని యూజ్ చేస్తా అని ఆస్థా పడుతున్న స్ట్రగుల్స్ని చూసి నవ్వుతుంటాడు. వాడి మాటలు విన్న ఆస్థా ఆ ఎనిమి చేతిలో ఓడిపోకూడదని ఆలోచిస్తుండగా ఆస్థా ముందున్న మమ్మీ ఒక పవర్ఫుల్ అటాక్ని చేయడం కోసం రెడీ అవుతుంది. అప్పుడే లియో పెద్దన్న ఒక్క ఫైర్ మ్యాజిక్ అటాక్తో ఆ మమ్మీని బూడిద చేసేస్తాడు. అది చూసి ఆస్థా నేనెందుకు వీడిని డిఫీట్ చేయలేకపోయా, నాలో ఉన్న లోపం ఏంటి, నేను ఏం మిస్ అవుతున్నా అని ఆలోచిస్తుంటే లియో పెద్దన్న ఆస్థా దగ్గరకు వచ్చి, నేను నీ ఫైట్ మధ్యలోకి దూరుతున్నా, నన్ను క్షమించు, కానీ నీలాంటి మ్యాజిక్ నైట్ ఇక్కడ చనిపోతే మాకే సిగ్గుచేటు అని ఆస్థాకి రెస్పెక్ట్ ఇస్తూ, నువ్వు ఒక కామనర్ అయ్యుండి మ్యాజిక్ లేకపోయినా చాలా బాగా ఫైట్ చేయగలిగావు, అద్భుతం అని ఆస్థా పొటెన్షియల్ని ఆమె ఎంట్రన్స్ ఎగ్జామ్ నా బొద్దు అర్థం చేసుకొని ఆస్థాని తన స్క్వాడ్లో జాయిన్ చేసుకోవడం కోసం ముందుకు వచ్చింది గుర్తు తెచ్చుకొని, నేను అస్సలు నమ్మలేకున్నా ఆమె నాకన్నా చాలా బాగా బెస్ట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయగలడు అని ఆస్థాని తన స్క్వాడ్లో జాయిన్ చేసుకోలేకపోయినందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతాడు. లియో అన్న అలా 2 అడుగులు ఎనిమి వైపుకేసి, నీ పేరు ఆస్థా అని చెప్పావు కదా, అలాగే నువ్వు విజర్డ్ కింగ్ అవుతానని అన్నావు అని అంటే ఆ ఎనిమి, ఏంటి ఈ పిల్లకుంగా విజర్డ్ కింగ్ అవుతానన్నాడా, ఈ తెలివి లేని యాంటీ మ్యాజిక్ని యూజ్ చేసేటోడు విజర్డ్ కింగ్ అవుతాడా అని ఆస్థాని అందరిలాగే తక్కువ చేసి మాట్లాడతాడు. అది విని లియో పెద్దన్న చిన్నగా నవ్వి అలా ఆస్థా వైపు చూస్తూ, ఆస్థా ఇప్పటి నుంచి నీ రైవల్ లియో ఒక్కడే కాదు, నేను కూడా నీ రైవలే అని ఎనిమికి క్లోజ్గా వెళ్తే ఆ ఎనిమి పుణ్యమా అని మన ఆస్థా కొత్త రైవల్ లియో పెద్దన్న క్రిమ్జన్ లయన్ కింగ్ స్క్వాడ్ కెప్టెన్ నేమ్ ఫర్గోలియన్ వర్మిలియన్ అని రివీల్ అవుతుంది. ఫర్గోలియన్ ఆస్థా ఇక ఈ ఎనిమిని నాకు వదిలే అని తన మానాన్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫర్గోలియన్ మాటలు విన్న ఆస్థా, నేను ఒక స్క్వాడ్ క్యాప్టెన్కి రైవల్నా అని మోటివేట్గా ఫీల్ అయ్యి గివ్ అప్ ఇవ్వకుండా ఫర్గోలియన్తో పాటు కలిసి ఫైట్ చేయాలని అరుస్తూ ఎనిమి వైపుకి వెళ్ళబోతే ఫర్గోలియన్ ఆస్థా తల మీద ముటక్కాయ ఇచ్చి ఆపి, నువ్వు ఇప్పటికే బాగా ఇంజూర్ అయ్యావు, ఒక వారియర్ తన బాడీని సేఫ్గా ఉంచుకోవడం గురించి ఆలోచించాలి, లేకుంటే సరిగ్గా ఫైట్ చేయలేడు, నువ్వు ప్రజెంట్ ఫైట్ చేసే కండిషన్లో లేవు, నువ్వు నిజంగానే విజర్డ్ కింగ్ కావాలంటే నువ్వు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నీ బ్రెయిన్ నువ్వు కూల్గా పెట్టుకోవడానికి ట్రై చేయి అని చిన్న అడ్వైజ్ ఇచ్చి ఆ ఎనిమితో, నువ్వు ఎందుకు క్యాప్టెన్ మీద అటాక్ చేస్తున్నావు, నీకేం కావాలి, అసలు ఎవరు నువ్వు అని అడిగితే ఆ ఎనిమి, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా, చూస్తుంటే మనం మళ్ళీ కలిసినందుకు నేను ఒక్కనే హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లున్నా అని వాడి గురించి చెప్పుకుంటాడు. 6 years కిందట మ్యాజిక్ నైట్లో నేనే టాప్ ర్యాంకర్ని. వాడు చెప్పింది విన్నా కూడా ఫుగోలియానికి గుర్తు రాక, నువ్వు మాలో ఒకడివా అని అడిగితే ఆ ఎనిమి, నేను అనుకున్నాను నన్ను గుర్తుపట్టలేవని, నాకు చాలా ఎక్కువ మ్యాజిక్ పవర్ ఉన్నా మీరు అప్పట్లో నన్ను ఒక క్యాండిడేట్గా చూడలేదు అని అంటే ఫర్గోలియన్కి 6 years కిందట
ఎంట్రన్స్ ఎగ్జామ్ నా వద్దు ఆ ఎనిమిని చూసింది గుర్తొస్తుంది. 6 years కిందట జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్ నా వద్దు ఆ ఎనిమి ఒక కామనరే అయినా నోబెల్స్ కన్నా చాలా ఎక్కువ మ్యాజిక్ పవర్ మన దగ్గర ఉండడం నోటీస్ చేస్తుంటాడు. ఇక ఫెర్గోలియన్ ప్రెజెంట్ లో 6 years కిందట చూసిన కామనరే ఈ ఎనిమని గుర్తుపట్టి నీ పేరేం పేరు అని అడుగుతాడు. వాడు విసుక్కుంటూ నా పేరు రాడిస్ అని చెప్తాడు. ఫెర్గోలియన్ నువ్వు ఇప్పుడు బాగా గుర్తొచ్చావు. నువ్వు పర్పుల్ ఆర్కాస్ స్క్వాడ్లోని మెంబర్వి కదా. నువ్వు ఒక స్క్వాడ్లో జాయిన్ అయ్యావుగా, ఇప్పుడు ఎందుకు మా మీద అటాక్ చేస్తున్నావు అని అంటే ఆ రాడిస్ ఆ విధవలు నన్ను స్క్వాడ్లోంచి గెంటేశారు. అది విని ఫెర్గోలియన్ నువ్వు స్ట్రాంగ్, అలాంటప్పుడు నీలాంటి వాడిని వాళ్ళు ఎందుకు వదులుకుంటారు. రాడిస్ వాళ్ళు నాది బ్యాన్ చేసిన మ్యాజిక్ అని డేంజరస్ మ్యాజిక్ అని వాళ్ళ స్క్వాడ్లో నుంచి అలాగే ఈ కింగ్డమ్ నుంచి గెంటేశారు. నేను ఒక కామనర్ అని నన్ను గెంటేస్తుంటే ఆపడానికి ఎవ్వరూ రాలేదు. నా మ్యాజిక్ నోబెల్స్ మ్యాజిక్ కన్నా చాలా స్ట్రాంగ్. నేను ఈ కింగ్డమ్లో మ్యాజిక్కే అంతా అనుకున్నా, కానీ వాళ్ళు నా మ్యాజిక్ స్ట్రాంగ్గా ఉండడం చూసి డేంజరస్ అన్న సాకుతో నన్ను ఈ కింగ్డమ్ నుంచి గెంటేశారు. అందుకే కెప్టెన్ నేను ఈ కంట్రీ మ్యాజిక్ నైట్స్ మీద రివెంజ్ కోసం వచ్చా అని అంటాడు. రాడిస్ మాటలు విన్న ఫెర్గోలియన్ నువ్వు చెప్పినట్లు రివెంజ్ కోసమే వచ్చినట్లయితే ఈ ఇన్నోసెంట్ పీపుల్స్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నావు? నువ్వు చెప్పింది నేను నమ్ముతాననేలా అనుకున్నావు. దాంతో రాడిస్ గాడు ఏం మాట్లాడకుండా మనోళ్ళ మీద అటాక్ చేయడం కోసం మరో మాస్టర్ని సమన్ చేస్తాడు. అది చూసి ఫెర్గోలియన్ లియో నోవెల్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగితే లియో అవసరం లేదు, ఈ మాస్టర్ని మేము చూసుకుంటాం, నువ్వు మా గురించి వరీ కాకుండా ఆ మాస్టర్తో ఫైట్ చేయి అని అంటాడు. అది విన్న ఫెర్గోలియన్ లియో నోవెల్ వాళ్ళ గురించి వరీ కావాల్సిన అవసరం లేదని ఆ రాడిస్ గాడి మీద ఫోకస్ పెడతాడు. అప్పుడే ఆ రాడిస్ గాడు ఫెర్గోలియన్తో నువ్వు వాళ్ళు ఆ మాస్టర్ని డిఫీట్ చేయగలరని అనుకుంటున్నావా అని అంటే ఫెర్గోలియన్ మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అని యాక్షన్లోకి దిగి రాడియస్ మీద లియో రూజియన్స్ అన్న స్పెల్ని యూజ్ చేసి అటాక్ చేస్తాడు. రాడిస్ గాడి వెనుకున్న మాస్టర్ ఫెర్గోలియన్ అటాక్ ని చూసి రాడిస్ గాడి చుట్టూ బ్యారియర్ ని క్రియేట్ చేస్తుంది. ఆ రాడిస్ గాడు వీడే నెంబర్ 1 క్యారెల్, వీడు బ్రతుకున్నప్పుడు వీడి దగ్గర స్ట్రాంగ్ డిఫెన్స్ మ్యాజిక్ ఉండేది. నేను వీడికి నా మ్యాజిక్ ని ఇచ్చాక వీడు ఇంకా స్ట్రాంగ్ గా మారాడు. వీడు కేవలం బ్యారియర్ ఒక్కటి క్రియేట్ చేయడమే కాదు, సూపర్ బరాజ్ అన్న అటాక్ ఫెర్గోలియన్ మీదకి చేస్తే ఫెర్గోలియన్ ఫైర్ ని యూజ్ చేసి తన చుట్టూ బ్యారియర్ ని క్రియేట్ చేసుకుంటాడు. ఫెర్గోలియన్ బ్యారియర్ ని క్రియేట్ చేసుకుని కదలకుండా ఉండడం చూసి రాడిస్ గాడు వాడిదే అప్పర్ హ్యాండ్ అని అనుకుంటాడు. ఫెర్గోలియన్ తన ఫైర్ బ్యారియర్ లోనే ఉండి సోల్ లయన్ స్పెల్ ని యూజ్ చేసి సెకండ్స్ లో ఆ క్యారెల్ ని డిఫీట్ చేస్తాడు. ఫెర్గోలియన్ అక్కడ ఉన్న జూనియర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు బ్యారియర్ లో ఉండి అటాక్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే ఆ యారోస్ వస్తున్నాయో ఆ ప్లేస్ లో 1 సెకండ్ వరకు మానా తగ్గడం నేను గమనించా. ఆ మానా తగ్గిన ప్లేస్లోనే నేను ఇప్పుడు ఏం చేసి అటాక్ చేశా. ఇలాంటి స్కిల్స్ని నేను చాలాసార్లు ఫేస్ చేశా అని లియో నోవెల్తో మీరు మ్యాజిక్ నైట్స్ మీరు మీకన్నా స్ట్రాంగ్గా ఉన్న ఎనిమీస్తో ఫైట్ చేస్తున్నప్పుడు మీరు ఫైట్ చేసేటప్పుడు కాన్ఫిడెన్స్తో బ్రెయిన్ని కామ్గా పెట్టుకొని అపోనెంట్ వీక్నెస్ని కనుక్కోవడానికి ట్రై చేయండి అంటాడు. ఫెర్గోలియన్ ఫైట్ని చూసిన ఆస్తా తను ఫస్ట్ నాలా మీదికి వెళ్లకుండా నిలబడి తన అపోనెంట్ వీక్నెస్ ని అర్థం చేసుకుని ఎనిమీని డిఫీట్ చేసిందే గాక లీడర్షిప్ ని ప్లే చేస్తూ తన టీమ్మేట్స్ కి కాన్ఫిడెన్స్ ని అందిస్తున్నాడు. మ్యాజిక్ నైట్స్ కెప్టెన్ అంటే ఇలానే ఉంటారేమో అని అనుకుని ఫెర్గోలియన్ ని చూసి ఆసంగా ఫీల్ అవుతాడు. రాడిస్ తన నెంబర్ 1 మాస్టర్ ఈజీగా ఓడిపోవడం చూసి షాక్ లో ఉంటే ఫెర్గోలియన్ రాడిస్ నీకు స్ట్రాంగ్ మ్యాజిక్ అలాగే ఇంక్రెడిబుల్ టాలెంట్ ఉంది, కానీ జస్టిస్ లేకపోతే నీ టాలెంట్ ఉంది వేస్టే. ఇలాంటివన్నీ వాళ్ళ స్క్వాడ్ నుంచి తీసేసి మంచి పని చేశారు అని రాడిస్ మీద కోపంతో అరుస్తాడు. కట్ చేస్తే క్యాపిటల్ లోపల కింగ్ ని చూస్తాం. కింగ్ ముందే మార్స్ ఉంటాడు. మార్స్ కింగ్ తో మన మ్యాజిక్ నైట్స్ కింగ్డమ్ మీద అటాక్ చేసిన మాస్టర్స్ అన్నిటిని డిఫీట్ చేశారు. అది విని కింగ్ చాలా టైం తీసుకున్నా ఎలాగోలా డిఫీట్ చేయగలిగారు, కానీ విజిట్ కింగ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే మార్స్ ఒక ఇంపార్టెంట్ మిషన్ ఉంటే వెళ్ళారని చెప్తే కింగ్ నాకన్నా ఇంపార్టెంట్ మిషన్ జూలియస్కి ఏముంది అని అంటాడు. ఇక మన మ్యాజిక్ నైట్స్ బ్యాటిల్ విషయానికి వస్తే వెస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర, ఈస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర, సెంట్రల్ డిస్ట్రిక్ట్ దగ్గర, ఇక చివరిగా నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్న జాంబీస్ అన్నిటినీ మన మ్యాజిక్ నైట్స్ డిఫీట్ చేసి సిటిజన్స్ని సేవ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ ఫైట్ మొత్తం కంప్లీట్ అయినా కూడా మన సిల్వర్ ఈగల్ స్క్వాడ్ కెప్టెన్ నోజెల్కి ఎందుకో బ్యాడ్ ఫీలింగ్ వస్తుంటుంది. నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్ దగ్గర మన నైట్స్ మిమోసా శాండ్లర్ అక్కడున్న జాంబీస్ని క్లియర్ చేస్తే అక్కడున్న సిటిజన్స్ మనోళ్ళకి హుర్రే చెప్తుంటారు. అప్పుడే పైన ఒక అమ్మాయి గాల్లో ఎగురుతూ వీళ్ళు చాలా ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ ఈ యంగ్స్టర్స్ నాకు ఎగ్జైట్మెంట్ని పెంచుతుంది. అసలు బ్యాటిలే కాదు, ఎలాగో మొత్తం రెడీ అయినట్లుంది. ఇప్పుడు సరైన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సారీ గైస్, 3 days కడపలో నేను అందుకే వీడియో పెట్టలేకపోయా. ఇక ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నా. ఓకే గైస్, ఇక వెళ్తూ ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఇప్పటికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఇక ఉంటా మరి, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.